హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జయ svantaillu అండి. ఈరోజు కందిపొడిని చేస్తున్నానండి. కప్పు కందిపప్పు అండి, ఒక 10 ఎండుమిర్చి అండి, కొద్దిగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి, ఒక 2 స్పూన్లు సాల్ట్ అండి, టీ స్పూన్తో 2 స్పూన్లు సాల్ట్ చేస్తానండి. వేయిస్తాను. వేగిపోయండి ఎండుమిర్చి మనం తీసుకుందాం. చూసారా కలర్ వచ్చాయి, అలా వేగితే సరిపోతుంది. ఇలాంటి మిక్సీ జార్లో వేస్తున్నాను. కందిపప్పు వేసుకుందాం అండి, వేయించుకుందాం. ఇక కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి కందిపప్పు. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో, అలా వేయించుకోవాలి. చల్లారాలండి, చల్లారాక మనం మిక్సీ జార్లో వేసుకుందాం. సాల్ట్ వేయిస్తున్నానండి, సాల్ట్ కొద్దిగా వేద్దామండి. నేను 2 స్పూన్లు వేసానండి, మీకు తగినంత వేసుకోండి. పండు కూడా వేసేస్తున్నానండి. మిక్సీ జార్లో వేస్తున్నానండి. చల్లారిందండి, మనం మిక్సీ జార్లో వేసుకుంటున్నాం. చల్లారాకి మిక్సీ చేయాలండి. ఇలా మంచి కలర్ రావాలండి కందిపప్పు. చూసారండి ఎంత మంచి కలర్ వచ్చిందో, ఇలా కలర్ రావాలండి. మిక్సీ చేద్దామండి. ఇదిగోండి కందిపొడిని చేసాం. చూసారా ఎంత బాగుందో కలర్. ఇదిగోండి మన కందిపొడి అయిపోయింది. చూసారా ఇక బాటిల్లో వేసాను. ఇలా మనం ఎన్ని రోజులైనా ఇలా ఉంచుకోవచ్చండి, స్టోర్ చేసుకొని. చాలా బాగుంటుందండి. చూడండి పొడి మన కందిపొడి అయిపోయిందండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం అండి.